ఒక గొప్ప వ్యక్తి, ఒక మహానుభావుడు, మన భారత రాజ్యాంగ నిర్మాత. ఇంత మంచి వ్యక్తి మన భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి ఒక 75-76 సంవత్సరాలు పూర్తవుతుంది. మన భారతదేశం మొత్తం భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని పరిపాలించుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకొని అందరికీ సమానమైన విద్య, ఉద్యోగం, హక్కులు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం మొత్తానికి సమానంగా ఉండే విధంగా మన అంబేద్కర్ గారు మొత్తం మన దేశం మొత్తానికి ఒక భారత రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో మెయిన్ పాత్ర వహించారు. అట్టి ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్ గారి జయంతి రోజు మన కేశంపేట మండలంలో మొదటిసారిగా ఒక న్యాయం గురించి ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మన మండలం తరపు నుంచి లీగల్ సర్వీస్ అథారిటీ కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం మొదటిసారిగా కండక్ట్ చేయడానికి మన మండలానికి విచ్చేసిన జడ్జి మేడం గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కార్యక్రమం ఫస్ట్ మా మండలంలో మా ఈ వేములనర్వ విలేజ్లో ఈ కార్యక్రమం పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మేడం. మీరు చెప్పే ప్రతి సూచనలు మా వాళ్ళు 100% వింటారు, నేర్చుకుంటారు అని కోరుకుంటాం మేడం. ఇంకోటి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారి జయంతి రోజు కార్యక్రమంలో భాగంగా రోడ్డు యాక్సిడెంట్ల నివారణకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో సేఫ్గా అరైవ్ అలవ్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరాలి, ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేసినాం. దానిలో భాగంగానే ఈరోజు మన వేములనర్వ విలేజ్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మన గ్రామ ప్రజలందరూ ఏదైతే ప్రతిజ్ఞ చేసిర్రో వాటన్నింటికీ ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నా. ఒక్క యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్లో గాయపడిన వాళ్ళ పర్సన్తో పాటు వాళ్ళ కుటుంబం కూడా బాధపడుతుంది. ఆర్థికంగా, డబ్బుల పరంగా ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్కి 1 లక్ష నుంచి 2 లక్షలు, చిన్న యాక్సిడెంట్ అయినా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది తక్కువలో తక్కువ. ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు అనేది చాలా ముఖ్యం. 1 లక్ష రూపాయలు అంటే ఆల్మోస్ట్ 2-3 నెలలు కష్టపడి సంపాదిస్తే కానీ ఆ డబ్బులు రావు. ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళ భార్య, పిల్లలు ప్రతి ఒక్కరు రోడ్డును పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డుకు సంబంధించి చేసిన ప్రతి ప్రతిజ్ఞని మనందరూ పాటించాలి. రోడ్డు యాక్సిడెంట్లకు సంబంధించి నివారణ అనేది మనమే ఆలోచన చేయాలి. మన విలేజ్లో నిన్న గ్రామ పంచాయతీ దగ్గర మరియు కొంతమంది యువతతో కలిపి మన మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక 10 మందితో ఒక రోడ్ సేఫ్టీ కమిటీ అని మన సిఐ సారు ఒక కార్యక్రమం పెట్టి, ఎంపీడీఓ సారు, సిఐ సారు, మన ఎంఆర్ఓ సారు ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని ప్రతి విలేజ్ నుంచి గ్రూపులు ఏర్పాటు చేసినాం. ఆ గ్రూపుల నుంచి ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని రోడ్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అని చెప్పి ఒక వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసుకొని పైనుంచి మాకు వచ్చే ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆ గ్రూప్లో షేర్ చేస్తున్నాం. నిన్నటి నుంచే ప్లాన్ చేసినాం. అది ప్రతి ఒక్కరికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది రీచ్ అయితే మీ విలేజ్ గ్రూపుల్లో కానీ మీ విలేజ్లో కానీ అవి షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ రూల్స్ని పాటించాలి, 100% పాటించాలి. అదేదో పోలీసు వాళ్ళు కావాలని మీకు ఏదో చేస్తున్నట్టు కాదు. అది మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం. ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంటే మన కుటుంబం రోడ్డును పడిపోతుంది, అవునా కదా? ఒక చిన్న యాక్సిడెంట్ ఒక్కరికి దెబ్బ తగిలింది అనుకో, కుటుంబంలో ఒక్కరికి, మన ఇంట్లో పెద్ద ఆయనకి దెబ్బ తగిలింది అనుకోండి యాక్సిడెంట్లో, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు మళ్ళా దెబ్బ ఆయన తగ్గేంత వరకు ఒక మనిషి ఆయనకి సేవ చేస్తూనే ఉండాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం ముందుగానే జాగ్రత్త పడాలి. దాని కొరకు మెయిన్ బైకుల మీద వెళ్ళినా, కార్ల మీద వెళ్ళినా మద్యం తాగి బండి తోలకండి. మెయిన్ మందు తాగి బండి తోలద్దు. ఏదో కష్టం చేసారు, అలిసిపోయినా అని చెప్పి ఏదంటే కష్టం చేసినప్పుడు కొంచెం తాగారంటే సరే ఓకే, కానీ వెహికల్ యూజ్ చేయొద్దు. తాగి బండి తోలారంటే దానివల్లే ప్రమాదం జరుగుతుంది.
మన కేశంపేటలోనే ఒక పర్సన్ బైక్ మీద వెళ్ళిండు. ఆపోజిట్లో ఇంకో బైక్ మీద భార్య భర్త వాళ్ళ 45 రోజులు చిన్న బాబు, 45 రోజులు బాబు, అబ్బాయి 45 రోజులు బాబు, వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. ఆయన తాగిళ్ళు వాళ్ళని ఉద్దేశం. బాబుకి 45 రోజులు, అబ్బాయి చనిపోయాడు. ఆ తల్లి కాలు ఇరిపోయింది, తండ్రికి చెయ్యి ఇరిపోయింది. ఆయన తాగి బండి తోలడం వల్ల ముగ్గురు ప్రాణాలు రిస్క్లో పడ్డాయా లేదా? అది మనం ఆలోచన చేసుకోవాలి. మద్యం తాగి బండి తోలొద్దు. ఇంకొకటి, ప్రతి ఒక్కరి ఇంట్లో 2 వీలర్ ఉంటుంది, బైక్ ఉంటుంది. హెల్మెట్స్ అనేవి మ్యాండేటరీ. హెల్మెట్స్ పెట్టుకోవాలి. బైక్ తీసినామంటే హెల్మెట్ ఇవ్వండి మన కుటుంబ సభ్యులకి. అది ప్రతి ఇంటి ఆడపిల్ల చేయాల్సిన పని, ప్రతి ఇంటి అమ్మ చేయాల్సిన పని. మీ కొడుకు కానీ, మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ ఇంట్లో నుంచి బైక్ తీసుకొని బయటకు వెళ్తున్నాడంటే బైక్ తాళంతో పాటు హెల్మెట్ కూడా వేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక్క హెల్మెట్ కాస్ట్ 1000 రూపాయలు. హెల్మెట్ పోయింది అనుకోండి, తలకు దెబ్బ తగిలింది అనుకోండి, ₹1,00,000 లక్షలైన ఖర్చు అవ్వచ్చు. అవునా కాదా? ఒక 1000 రూపాయల హెల్మెట్తో మనిషి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఈ ఆలోచన చేయండి. ఇంకోటి, మైనర్ చిన్నపిల్లలు ఎవరైతే లేడీస్ ఉంటారో, ఇంకో వేరే దాని గురించి చెప్తున్నా, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, లేడీస్ ఉన్నారో, వాళ్ళు 18 సంవత్సరాలు నిండక ముందే అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయడం అనేది చాలా వరకు తగ్గింది ప్రస్తుత సమాజంలో. కానీ ఇంకా అక్కడ ఉన్నాయి. అది చాలా తప్పది. 18 సంవత్సరాలు నిండాలని చట్టంలో ఎందుకు పెట్టారంటే, ఒకటి, అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా, డెలివరీ అయినా అమ్మాయి ప్రాణానికి రిస్క్ లేకుండా ఉండాలి. అవునా కదా? అమ్మాయి ప్రాణానికి రిస్క్ లేకుండా ఉండాలి. అమ్మాయి సేఫ్టీగా, హెల్దీగా, మంచి అబ్బాయికి పుట్టే అబ్బాయికి మంచి లైఫ్ ఇవ్వాలన్నా, అబ్బాయి బాగుండాలన్నా, తల్లి బాగుండాలన్నా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి దాటి ఉంటే బాగుంటుంది. ఇంకొకటి, మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లమెల్లగా అమ్మాయి కూడా తన జీవితం గురించి ఆలోచన చేస్తుంది. రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను అబ్బాయి బాగా చూసుకుంటాడు లేదా అనేది ఆలోచన చేస్తుంది.